హాయ్ అన్న. హాయ్ అన్న. సో మన విజయ్ గారి మూవీ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది ట్రైలర్? అన్న కొద్దిగా మన బాధేసింది అన్న. తొక్కిసలాట రాజకీయ ప్రవేశం, రాజకీయ రంగానికి తమిళనాడుకే ఒక ఊపిరి కాబోతున్న విజయన్న గారు మన తొక్కిసలాట కొద్దిగా బాధేసింది. రేపు ఈ రోజు ఈ ట్రైలర్తో ఆ బాధ అనేది పోయింది. ఓకేనా, చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్న. ఒక యుద్ధ వాతావరణం, ఒక యుద్ధం, సైలెంట్గా ఒక కిల్లర్ ఉంటారు చూసావా, కిల్లర్ని పైకి లేపి కింద పడేయటం అనేది ఒక మూమెంట్ అనేది ఈ సినిమాలో కనబడబోతుంది అనేది హ్యాపీనెస్ అనిపించింది అన్న. సో ఇది భగవత్ కేశవరి రీమేక్ కదా, సో ఎవరు బాగున్నారు? బాలకృష్ణ బాగున్నారా, తిరుపతి గారు బాగున్నారా? అన్న ఈయనే బాగుండాడు అన్న. బాలకృష్ణ గారు కొద్దిగా ఫీలింగ్ గా ఉంది అనిపించింది. ఈయన కొద్దిగా డైలాగులు కానీ అది సెట్ అయ్యేటట్టు అన్న ఫీలింగ్ కలిగింది అన్న. అది అంటే ఇప్పుడు భగవత్ కేసరి ట్రైలర్ చూసుకుంటే ఒక విధంగా ఉంటుంది. విజయ్ దళపతిలో జననాయక్ అని టైటిల్ మార్చారు, అలాగే చాలా ఎక్కువ మంది పీపుల్స్ చూపిస్తున్నారు. అంటే మారింది అనుకోవచ్చు స్టోరీ చాలా వరకు. చాలా మారిందని అనుకోవచ్చు అన్న. ఇంకోటి ఏంటంటే ఈయనకి ఇంకో సినిమా ఉంది తమిళ్లో ఆల్రెడీ, అది ఇది రెండు మిక్స్ అయ్యాయి అన్న ఫీలింగ్ కలిగింది అన్న. అది అంటే తెలుగులో వరకు బాలయ్య బాబు చేశారు, ద బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తారు, అది సంక్రాంతికి చూస్తారా జనాలు? చూడవచ్చు అన్న. ఎందుకంటే విజయ్ మీద అభిమానులు తమిళనాడు అభిమానులు చాలా మంది ఉంటారు కాబట్టి, తెలుగులో కూడా ఆయన అభిమానులు చాలా మంది ఉంటారు కాబట్టి చూసే అవకాశాలు ఉన్నాయి అన్న. అదే రోజు రాజాసాబ్ వస్తుంది కదా. అవునన్న. అంటే ఇదే సినిమా హాల్ ఉంటుందన్న. పెద్ద సినిమా హాల్కి మన రాజ్యసభ ఇచ్చేస్తారు, చిన్న చిన్న సినిమా హాల్ అన్నిటికీ మనది విజయ దేవత ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంత పండగ సీజన్ లో లాస్ట్ మూవీ దళపతిది, అలాంటి రీమేక్లు తీస్తే, అది తెలుగులో వచ్చిన సినిమాని తీస్తే వర్కౌట్ అయిద్దా? రాజకీయం పుట్టింది ఒకప్పుడు తెలుగులో. రాజకీయం ఆశ అనేది ఆయనలో మొదలైందే తెలుగు సినిమాల వల్ల. ఓకేనా, తెలుగులోనే ఆయన తీయాలనే ఆశ ఇంకా చనిపోవలేదు అనే ఒక ఆనందం అనేది తెలుగువాడికి ఈ రోజు మిగిల్చాడంటే అది హ్యాపీనెస్. తమిళనాడులో కూడా తెలుగోళ్ళు చాలా మంది ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఆదరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు కానీ ఎవరు మర్చిపోరు. ఆయన అభిమానం అనేది వేరే ఉంటుంది కాబట్టి, ఆయన సీన్లు కానీ అన్ని బాగుంటాయి కాబట్టి సూపర్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న. ఓకే, సో జననాయక ఇక్కడ మన బాలయ్య బాబు గారి సినిమా భగవత్ కేసరి, ఏ ట్రైలర్ బాగా నచ్చింది మీకు? ఏది ఇంప్రెస్ అయ్యారు? మా బాలయ్యకి తగ్గేది ఎవరు లేరన్న, తగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ విజయ్ దేవర ఏంటంటే ఇంకొంత ముందు కూడా ఏదో సినిమా తీశాడు, చిన్నకేశ్వరరెడ్డి ఏదో కాపీ కొట్టాడని తమిళనాడులో ఉంది. ఓకేనా, ఎంత చేయాలనుకున్నా బాలయ్య తర్వాతే కాబట్టి, బాలయ్య బాబు కూడా ఈ సినిమా చూస్తే ఒక హ్యాపీనెస్ అనిపించింది అన్న మాకు. అది అన్న సేమ్ డే లో రెండు మూవీ రిలీజ్ అవుతున్నాయి, కానీ తమిళనాడులో రాజాసాబ్ కి థియేటర్లు ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ వరకు మన వాళ్ళు ఇస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు? తమిళనాడులో ఇవ్వట్లేదు అన్న. తమిళ్లో ఏమైనా సినిమా ఉందేమో అయింది, అందుకని ఇవ్వట్లేదేమో. అందుకని ఇవ్వట్లేదు. అందుకని ఇవ్వట్లేదులే. కానీ అన్న మనకేంటంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎక్కువగా చూడరన్న. మన మిగతా సినిమాలు చూసుకున్నా కానీ ఏదైనా చూసుకున్నా చూడొద్దు. కానీ ఏంటంటే చిరంజీవి గారిది వెంకటేష్ గారిది వస్తుంది కదా, ఆ సినిమా అక్కడ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న. అన్న ఇప్పుడు బస్సులు మిగతా అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం, సేమ్ ఇది కూడా అట్లాగే ఇబ్బంది పడచ్చు అన్న. కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న, బయటికి చెప్పరు కానీ చాలా మంది. ఇంకోటి ఏంటంటే అన్న, అక్కడ ఉన్న వాళ్ళు కూడా సినిమా థియేటర్లు మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నాయి, హీరోలే కానీ పెద్ద పెద్ద వాళ్ళే కానీ మనాలే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, ఏంది మన జూనియర్ ఎన్టీఆర్ ఉండే, మన మహేష్ బాబు ఉండే, చాలా మన వాళ్ళే ఉండే కాబట్టి మనకే ముందు ఆదరణ అనేది ఉంటుంది అన్న. నాకు భగవత్ కేసరే చూసినట్టు అనిపించింది, యాసిటీ అలాగే దింపాడు. బట్ మళ్ళీ క్లైమాక్స్లో చేంజెస్ ఉన్నాయని అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో రేపు థియేటర్లో చూడాలి. సో ఈ బాలకృష్ణ గారిది విజయ్ గారి ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరు బాగున్నారు అనిపిస్తున్నారు? నాకు ట్రైలర్ మొత్తంలో చూస్తే యాసిటీస్ సేమ్ భగవత్ కేసరే, కానీ విజయ్ మార్క్ కనపడింది నాకు. అంటే విజయ్ లుక్స్ కానీ అవి కానీ ఆయన స్టైలింగ్ కానీ అదే ఆ మార్క్ కనపడింది, విజయ్ గారిది కనపడింది. అండ్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మన తెలుగులో బాలకృష్ణ గారు ఎలా అయితే దాని అతని స్టైల్ అతనిది, బట్ విజయ్ మార్క్ అయితే ఉంది దాంట్లో. సో కూతురు పాత్రగా విజయ్ పాప ఎలా అనిపించింది? చాలా బాగా చేసింది, మంచిగా అనిపించింది. అండ్ అది కాక ఇది చివరి సినిమా అనుకుంటా విజయ్ గారిది, లాస్ట్ మూవీ. బట్ మంచి సక్సెస్ అవ్వాలి, అవుతుంది, ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నాను. సో విజయ్ గారి లుకింగ్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చాయి లాస్ట్ మూవీస్ కి అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ట్రోలింగ్ ఏం లేదు. ఇప్పుడు ఆయన పొలిటికల్గా నిలబడ్డారు, ఆయన పొలిటికల్ పరంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన లుక్ అలాగే ఉన్నది. అంటే పొలిటికల్గా లేకుండా, అండ్ ఈ క్యారెక్టర్ అలాంటిది కదా, అంటే ఒక తండ్రి పాత్ర టైప్ కాబట్టి, బట్ ఆ లుక్స్ పెట్టాడు. నాకైతే బాగా నచ్చింది, లుక్ బాగుంది. అండ్ నాది చాలా గ్యాప్ అనే ఇంత లుక్లో చూడలేదండి చాలా వరకు, బట్ కొంచెం కొత్తగా అనిపించింది నాకు. సో సినిమాలో లాస్ట్ ఎండింగ్ లో చూస్తుంటే రాజకీయ పరంగా ఏదో యాడ్ చేసినట్టు పర్సనల్ గా అని కొంతమంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? పర్సనల్గా ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది చాలా సినిమాల్లో అలాగే యాడ్ చేస్తున్నారు, దానికి దీనికి ఏముంది, అతను కంటెంట్ పరంగా వెళ్ళిపోయి ఉంటాడు అంతే. బట్ ఇప్పుడు ఆయన పొలిటికల్ పరంగా వెళ్ళిపోతున్నాడు, చిన్న యాడ్ చేసింది వచ్చు అంతే. సో జనవరి 9న రాజాసాబ్ కూడా వస్తుంది, అలాగే విజయ్ గారి మూవీ కూడా వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది పోటీ? పోటీ అని నేనేం చెప్పలేను, కానీ ఎవరి సినిమా ఎంత సత్తా ఉంటే దాన్ని బట్టి జనాలు కూడా ఆదరిస్తారు. మనం ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఎవరైనా కానీ సినిమా బాగుంటేనే జనాలు కూడా వెళ్ళేది.
బట్ అది జనాలు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండిట్లో ఏది సక్సెస్ చేస్తారో, ఏది థియేటర్స్ ఎక్కువ వస్తాయి కూడా చెప్పలేం కాబట్టి, బట్ సినిమాని చూసి చెప్తారు. సో మన రాజా సాబ్ తమిళనాడులో రిలీజ్ అవుతుంటే థియేటర్లో సరిగ్గా ఇవ్వట్లేదు అనేది జరుగుతుంది. అదే విజయ్ గారి మూవీకి థియేటర్లు బాగా వస్తున్నాయి. ఇలా ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళు ఉన్నంత మంచి వాళ్ళు అవతల వాళ్ళు ఉండరు కదా. మన వాళ్ళు అవతల వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, మన వాళ్ళని అవతల ఎంకరేజ్ చేయట్లేదు. అది ఆలోచించట్లేదు మన వాళ్ళు. ఎందుకంటే పక్క వాళ్ళని మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్తే ఎవరు సపోర్ట్ అసలు పట్టించుకోవట్లే. అది అర్థం చేసుకొని కొంచెం మనం మేము ఇంత ప్రేమ ఇస్తున్నాం మీకు, మీరు కూడా అదే ప్రేమ ఇవ్వండి. మాకు వేలు థియేటర్లు అవసరం లేదు. కొన్ని థియేటర్స్ ఇచ్చినా మేము ఎట్లా హిట్ కొట్టుకుంటాం, అది మాకు అది తెలుసు. బట్ మీకు ఇక్కడ ఇచ్చే రెస్పెక్ట్ని మాకు కూడా ఇస్తే అది మంచిదని మేము అనుకున్నాం. అలాగే మీరు ఇచ్చేలాగే మేము ఇస్తే అసలు మీరు మీ తమిళ ఆర్టిస్టులు అయినా సరే ఎవరు కూడా ఇక్కడ రాలేరు, మీ సినిమాలు ఇక్కడ ఆరు ఎవరు చూడరు. అది అర్థం చేసుకోండి. సో జననాయకుడు భగవంత కేసరి డబ్బుడు మూవీ. సో విజయ్ యాక్టింగ్ అయితే అసలు కనిపించాడు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఒకటండి, అసలుకి తమిళ్ హీరోలుగా తమిళ్ ఇండస్ట్రీ అంటే ఎంత కాపీ కొట్టినా మన దాన్ని అయితే దించలేరు. అసలుకి వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ మన క్యారెక్టరైజేషన్ కంప్లీట్లీ డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్లీ అయితే. సో అదే విధంగా విజయ్ యాక్టింగ్ కానీ కొంచెం విజయ్ అంటే కొంచెం డిఫరెన్స్, విజయ్ మార్క్ కొంచెం లిటిల్ బిట్ అయితే కనపడిందిలే. అది ఓకే ఫైన్. అంటే డైరెక్షన్ కావచ్చు ఏదైనా కానీ సేమ్ యాస్టీస్ భగవంత కేసరికి మ్యాచ్ అయింది అనుకోవచ్చు. చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది కొంచెం యాక్టింగ్. బాలకృష్ణ అండి అసలుకి నో డౌట్ అందుట్లో అయితే. విజయ్ మ్యాచ్ చేయలేడు అసలుకి. సో అది అదేవిధంగా డైరెక్షన్ కావచ్చు, అసలుకి విజ్జు క్యారెక్టర్ అర్పించాడు దీంట్లో. బాగుంది కొంచెం చూడటానికి అయితే. నాకు అనిపించలేదండి, నాకు అనిపించలేదు రాజకీయ పరంగా నాకు అనిపించలేదు. అది ఒక పోలీస్ క్యారెక్టర్ వచ్చేసరికి అయితే. సో దాన్ని బేస్ చేసుకొని తీశాడు. మనకు తెలిసిన స్టోరీనే కాబట్టి భగవంత కేసరి ఒక పోలీస్ నుంచి ఒక ఫాదర్గా ఎలా ఉన్నాడు అనేది వాళ్ళు చూపిస్తారు నార్మల్గా. మనకు తెలిసిన క్యారెక్టరే కదా అదంతా. సో యాస్టీజ్ తీసాడండి అంతే, అంత మించి అయితే ఏం లేదు దాంట్లో. మనకు విజయ్ గారి లాస్ట్ మూవీ అంటున్నారు కదా, తీసుకోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు? ఏమి అంటే ఒక ఫెయిల్ అంటే ఏదన్నా కొత్త స్టోరీ తీసుకుంటే ఫెయిల్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ మూవీ కాబట్టి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడానికి ఆల్రెడీ హిట్ అయిన మూవీ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏమన్నా తీసుకొని ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్. సో రాజకీయ పరంగా కూడా చాలా వ్యతిరేకత కనిపిస్తుంది విజయ్ గారికి. రిలీజ్ అవుతాను కూడా కొంతమంది అంటున్నారు. లేదు కొంతమంది చనిపోయారు కాబట్టి. లేదండి అదేం లేదు, డెఫినెట్లీ రిలీజ్ అయితే అవుతుంది. దాంతోపాటు ఓకే ఫైన్. అంటే ఒక కొంచెం అంటే మరి టూ మచ్ హిట్ అవ్వకపోయినా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన మూవీనే కాబట్టి. తెలుగులో బంపర్ హిట్ కొట్టింది ఆల్రెడీ బాలకృష్ణ తోటి. సో దాంతోపాటు చూసుకుంటే మన ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మన తమిళ మూవీ కావచ్చు ఏదైనా వాటెవర్ ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా మన తెలుగు ఆడియన్స్ తీసుకుంటున్నారు. అదే విధంగా థియేటర్లు కూడా ఇస్తున్నారు మంచిగా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. తమిళ వాళ్ళు మనకి థియేటర్లు కూడా సరిగా ఇవ్వట్లేదు అక్కడ మూవీ రిలీజ్ అవుతుందని. సో అది చాలా తప్పండి. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా ఏదైనా కానీ మనకి ఆడియన్స్లో వెళ్ళడానికి కొంచెం ఇవ్వాలని నేను అంటాను ఏదైనా కానీ.